చెప్పాయన్ని కరెక్టే. వంట రాదు, పిల్లల్ని చూసుకోవటం రాదు, ఏమి రాదమ్మా ఈ రోజు ఆడపిల్లలకి. వాళ్ళకి ఏమొచ్చో తెలుసా? ఉద్యోగం చేసుకుంటారు, డెవలప్ అవుతుంది, వాళ్ళ ఆనందంగా ఉంటారా మనకు కావాలి. నేను అనేది అదే, వాళ్ళ ఆనందాన్ని మనం ఆపొద్దు. వాళ్ళ ఆనందంగా ఉంటారు, వాళ్ళకి దూరంగా మనం ఆనందంగా ఉంటాం. నో మ్యారేజ్. గణేష్ గారి పెళ్ళా? పెళ్ళంటే ఎవరితో? ఏదో ఆఫీసా? అవునా, అమ్మాయి ఇంకోటి లవ్ చేసింది కదరా, ఈయన పెళ్లి చేసుకుంటుందా? సర్లే, పెళ్ళి ఎప్పుడు? భోజనానికి వెళ్ళి వచ్చేద్దాంలే. సరే వచ్చే ఇంటికి, ఇద్దరం కార్లో వెళ్ళిపోదాం. అరే సాయి, ఏంటమ్మా? ఎవరితో పెళ్లి గురించి మాట్లాడుతున్నా? మా గణేష్ గారు లేడు, ఆడ పెళ్ళి అండి బాబు. నీకు కూడా ముడ్డి కదా 32 ఏళ్ళు వచ్చినాయి. ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నావు పెళ్లి చేసుకోమని? నాన్న నేను నిన్ను ఇందమ్మా, నీకు విషయం చెప్తాను. ఏం విషయం? ఇట్లా విషయాలు చెప్తూ టైం ఇయర్స్ గడిచిపోతున్నాయి, సంవత్సరాలు. అది కాదిందమ్మా. ఏది కాదు? అరే ఇంద్రా అంటే చెప్పు. నీ అప్పుడు నానప్పుడు జనరేషన్ వేరు. అప్పుడు ఆడవాళ్ళకి అంత ఫ్రీడమ్ లేదు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చింది. ఇండివిజువాలిటీ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు, దాంట్లో తప్పు లేదు. వాళ్ళ బతుకులో మమ్మల్ని ఎందుకు బలి చేయటం? నాన్నని నన్ను చూడట్లా? మీ జనరేషన్ వేరే. ఏ జనరేషన్ అయినా? నిన్న కాక మొన్న నేను పెళ్లికి వెళ్ళి రాలా అక్కయ్య ఉన్న అమ్మాయి పెళ్లికి? ఎంత ముచ్చటగా ఉన్నారు, ముచ్చటగా ఉన్నారు జంట. నువ్వు స్టేజ్ మీద చూసేది ఒక 3 గంటలు. ఇద్దరు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాలాగా కాదు. ఆయన ఒక్కరు సంపాదిస్తే కుటుంబం అంతా తింటాం కాదు. చక్కగా ఆలు మగలు ఇద్దరు సంపాదించుకుంటున్నారు, కావాల్సినవి కొనుక్కుంటున్నారు, సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అది పెళ్లి చేసుకోరా అంటే సో చెప్తావేంటి నాకు? అమ్మ నీకు అర్థం కావట్లా. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు ఉన్నాడా, సురేష్ గాడు, ఆడు పెళ్లి చేసుకున్నాడు ఊర్లో. ఇక్కడికి వచ్చారా? ఇక్కడ వాళ్ళిద్దరూ వేరే వేరే కంపెనీలో పని చేస్తున్నారా? వాడి సొంత కంపెనీలోనే పని ఇప్పించాడు ఆ అమ్మాయికి. వీడు ఆ టీమ్ లో పని చేస్తాడా? ఆ అమ్మాయి హెచ్ఆర్ లవ్ చేస్తూ వాడితో లివిన్ లో ఉంటూ వీడు ఒకడే ఉంటున్నాడు. ఇదేం దరిద్రరా? మరి అదే పండగలప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు, తట్టుకోలేక మొన్న సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లాంటి చెప్తావు నాకు, నీకు పెళ్లి చేసుకోమని చెప్పి ఇట్లాంటి చెప్పేది. మొన్న బెంగళూరులో టెక్కి చూడలా, నేను భార్య హింస తట్టుకోలేనని చెప్పి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఉంటారులేరా ఈ కలికాలంలో కొంతమంది అట్టా ఉంటున్నారు, మంచోళ్ళు కూడా ఉంటారు. నాన్న నీకు విషయం చెప్తా, అది వచ్చింది అనుకో, మనం ఇండివిజువల్ గా ఉన్నాం, మీ నాన్న అమ్మని బయటపడేద్దాం అంటది. అవసరం? మీ ఇద్దరు సంతోషంగా చక్కగా ఉండండి. ముందు ఊరుకోయిందమ్మా, నువ్వు నేను నాన్న చక్కగా చూడు, నువ్వు అంటుండతావు, మనం హ్యాపీగా బయట సినిమాలకి వెళ్తాం, తిరుగుతాం. ఇప్పుడు ఆనందంగా ఉన్నాం కదా. నాన్న మేమిద్దరం ఎల్లకాలం ఉండం కదా. ఎల్లకాలం ఉంటాను. అట్లా మాట్లాడు బాకు. పెళ్లి చేసుకో నాన్న ప్లీజ్ బంగారం. అమ్మా 30 ఏళ్ళు వచ్చేసి నీ చేసుకోవే. అసలు 30 కాదే ఇక్కడ సమస్య. నీకు విషయం అర్థం కావట్లా. ఆడపిల్లలకి ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళకి కొన్ని కావాలి. ఇప్పుడు 25 లక్షలు ఉద్యోగం కావాలి, వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇలా సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి. దాని కోరికల కోసం మనం బతకటం ఏంటి చెప్పు? అట్లా అని కాదుగా. ఒకప్పుడు అంటే పతియే ప్రత్యక్ష దైవం అన్నారు, ఇప్పుడు అలా లేరే. నా జీవితం నాది, నీ జీవితం నీది అంటున్నారు. ఇదేం కర్మరా? ఇదేం కర్మ ఏంటి? బయట అట్టానే ఉన్నారు. ఇందమ్మా నువ్వు పెళ్లి అంటావు, రేపు పొద్దున అది వస్తుంది, నువ్వు అది కొట్టుకు సావటం అవసరం మనకిది. బాహుబలి చూసాం, ప్రభాస్ లాంటిడే అత్త కోడల పచ్చిలో పడి నడిగిపోయాడు. ఈ జనరేషన్ చేంజ్ అయిందమ్మా, చాలా మారిపోయింది. ఇప్పుడు నువ్వు అంటే మీ అత్తగారు అంటావు, ఇప్పుడు అది అలా అందు. ఆంటీ ఏంటి మేము పబ్కి వెళ్తున్నాం ఏంటి సంగతి అంటది, దాని బాయ్ ఫ్రెండ్స్ వస్తుంటారు. నువ్వు తట్టుకోలేవిందమ్మా ఈ జనరేషన్ ని. మరి నువ్వు అసలే ఉండే సినీ ఫీల్డ్ కదా నాన్న, నీకు అన్ని విషయాలు బాగా తెలుసేమో. అదేమనుకున్నా అమ్మో బంగారు తండ్రి నాయనో. కానీ పెళ్లి చేసుకోవాలిగా. ఇది ఒక స్టీరియో టైప్ అయిపోయింది. 1980లో డైవర్స్ అంటే ఏమనేవాళ్ళు, అనేవాళ్ళ. ఇప్పుడు భారతదేశమే టాప్ డైవర్స్ లో. 100లో 60 పెళ్లిళ్ళు పటాకులు అయిపోతున్నాయి. ఏదో గిల్లి కజ్జాలు రాకుండా ఎందుకంటే సర్దుకుపోయి గిల్లి కజ్జాలు సర్దుకుపోటాలు నీకు రాన టైంలో. ఇప్పుడు గిల్లి జా దగ్గరే జా అంటున్నారు, వెళ్ళిపోమని. ఏంటో సాయి, నేను నీ పెళ్లి కోసం ఎంతసార్లు ఏదో సైన్ ఒప్పుకుంటావు, ఎదురు చూస్తుంటే ఇట్లే చెప్తావు నాకు. నువ్వు నేను నాన్న మనం కాదులే హ్యాపీగా. కోడలు కూడా వస్తే 4. కోడలు మీరిద్దరు వెళ్ళిపోతారు, మేమిద్దరమే ఉంటాం. అది తెలిసి రావట్లేదు నీకు. ఏంటే
ఏమో ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది మరి కానీ పాప నీకు తోడు లేకుండా ఎట్లా అనేది నాకు బాధ ఉంటది కదా. తోడు వద్దే, తోడు వస్తే తోడేస్తారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కదా, తెలియదు నీకు. అంతేనంటావా? మరి నో మ్యారేజ్, మనం ముగ్గురు హ్యాపీగా ఉన్నాం, నువ్వు నేను నాన్న. మనం హ్యాపీగా ఉండాలి కానీ మళ్ళీ ఒక ఆశ అయితే పోవట్లేదు. పోవాలి. ఈ సమాజం ఉంది చూసావు, నేను బయటికి వెళ్ళినప్పుడల్లా మీ అబ్బాయి పెళ్లి ఎంత మందో ఎందుకు అనుకుంటున్నా, సీరియస్ గా అడగాలని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, వాళ్ళ కోడల మీద ఎన్ని చెప్తారు ఈయన చూతారు, అవి కామను అంటారు. కామన్ ఏంటి, మనం సంతోషంగా ఉన్నాం చూసి తట్టు సావలేకపోతున్నారు. మనల్ని ఇరికిచ్చేసి ఇప్పుడు మనం పచ్చా అయిపోతే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయ్యో మరి ఏమనుకున్నా, నన్ను కన్విన్స్ చేస్తావు సాయి. కన్విన్స్ ఏంట్రా, నిజం. ఎంత కోపం వస్తా నీ మీదకి అసలు. అమ్మా నీకు చెప్పినట్టు చేస్తా, నేను పెళ్లి చేసుకుంటా అనిపిద్దామని వస్తా. ఇప్పుడు ఈ గణేష్ గారు పెళ్లి చేసుకుంటున్నాడా, అది రమేష్ గారు లవరు ఏంటి అలానే ఉంటది. మరి ఏమిట్రా అప్రాచ్యం లేదు, అప్రాచ్యం లేదు. ఈ రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అసలు ఇంటర్లోనే లవ్లు అయిపోతుంటే నువ్వు ఎవరైనా ఫస్ట్ హ్యాండ్ అమ్మాయి వస్తుంది అనుకుంటున్నావా? చాలా దారుణంగా ఉన్నారు బయట. ఏమో లేరా బాబు, ఏమంటావు చేసుకొని అంటావు. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ ఆనందం వాళ్ళకి ఇద్దాం, మనం దూరంగా ఉన్నాం. నీకు అర్థమైందా? ఏదో ఒకటి అటు ఇటు చేసి నన్ను అయితే కన్విన్స్ చేస్తావు అని మాత్రం అంటలేదు. ఇచ్చిందమ్మా, మనకి పెళ్ళి వద్దు, నువ్వు నేను నాన్న హ్యాపీగా ఉంది. రేపు పొద్దున ఎవడైనా మీ ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయరా అన్నారు అనుకో, వాడు చేసుకోడండి అని ధైర్యంగా చెప్పాలి. అప్పుడు నిజమ్మా, నువ్వు ఈసారి ఎవడైనా వచ్చి నాన్నతో కూడా చెప్తా. నాన్న ఎప్పుడు ఒప్పించాను రా, వాడు చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. అందుకే నాని అంటే ఏం మాట్లాడు. ఎందుకంటే వాడికి అర్థం అయితే నిన్న నేను పెళ్లిగా వాళ్ళు నీ చేత ఎట్లయినా ఒప్పించి ఓకే మా నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటా అని ఒప్పిద్దామని వచ్చా తెలుసా. మళ్ళీ మాటలతో పడేస్తావురా. మాటలేంట్రా, నీకు ఇన్ని నిజాలు చెప్పి ఇంకేమైనా కావాలా? భార్య బాధితుల సంఘం నుంచి భర్త బాధితుల సంఘం పెట్టేదాకా ఇది మనం ఇంకేమైనా అర్థం అవుతుందా? నువ్వు చదువుతున్నా మరి కానీ మళ్ళీ ఏంటో నీకు అది ఆ స్టీరియోస్కోప్ అంటారు, నీకు అలవాటు అయిపోయింది. పుట్టడం, పెళ్లి చేసుకోవటం, చచ్చిపోవటం అనేది స్టీరియోస్కోప్ వేసుకో. ఇప్పుడు అది నీకు విశ్రాంతంగా అట్లా ఒంటరిగా ఉంటే ఎక్కడ సంతోషంగా బతికేస్తాము అని భయం జనాలకి. నిజమా, ఇప్పుడు పెళ్లిళ్ళు తగ్గిపోయినాయి. ఇంకో 10-15 ఏళ్ళు ఆగామనుకో పెళ్లిళ్ళు ఎవరు చేసుకోడు, అన్ని లివింగ్ రిలేషన్షిప్లే. ఏమోలే నాయన, ఈ జనరేషన్ లో పుట్టి మంచి పని చేశాను దేవుడు. మరి అది సర్లే అయినా ఆలోచిస్తా ఉంటా, ఎప్పటికైనా కాకపోద్దా అనుకుంటాను. మరి నీకు చెప్పింది నో మ్యారేజ్. ఎవడైనా అడిగితే మా అబ్బాయి పెళ్లి చేసుకోడని చెప్పేమా, ఇంకా ఆలోచనలు వద్దు. అంతేనంటావా? హ్యాపీ సోలు బతుకే సో బెటర్. నాన్న ఒప్పుకున్నాడు, నువ్వు కూడా ఒప్పేసుకున్నావు అనుకో, మనం కింగ్ లాగా అలా ప్రపంచాన్ని వెళ్ళేస్తాం అనమాట. అది ఏదో ఒకటి సాధించు. అది సాధించిన వాళ్ళందరూ వంట వాళ్ళు అట్లా. నువ్వు వెళ్ళు, నువ్వు చపాతీ నరేంద్ర మోడీ అసలు సింగిల్ కింగ్లు మా సింగిల్ ఉన్నాడు కింగ్. రేపు పొద్దున్న దానికి నచ్చినట్టు మనం బతకడం ఏంటి, మనకు నచ్చినట్టు మనం బతకచ్చు. అలా ఉంటది. చపాతీలు చేస్తే చపాతీ 2 పీకి పెళ్ళి ఒప్పిద్దామని వచ్చిందని పంపిస్తున్నావు. నీకు ఇంకో విషయం చెప్పనా, పెళ్లి చేసుకోకపోవడం వల్ల అడ్వాంటేజ్, మనం ముగ్గురు ఎంత హ్యాపీగా ఉన్నాం. నువ్వు అంటూ వండుతావా, నేను నాన్న నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తుంటావా, మన ముగ్గురు ఎప్పుడైనా బయటికి వెళ్తామా, ఇలా ఎంజాయ్ చేస్తున్నాం కదా. పెళ్లి అయితే అక్కడ నా కుటుంబం నాది మీది అంటారు, మనం ముగ్గురు హ్యాపీగా ఉండలేము. నీకు అర్థం అవుతుందా? అవుతుంది, అవునట్టు ఉంది. పెళ్లి మన ఇద్దరిని విడతీస్తుంది. మెంటల్ దానా కోడలు వచ్చి అత్తయ్య గారు అని వంట వండుతుంది అనుకుంటున్నావా, దానికి కూడా నువ్వే చేసి పెట్టాలి. స్విగ్గీ జొమాటోలు ఎందుకు బతుకుతున్నాయి, అన్ని ఆర్డర్లే. ఈ రోజులో వంట ఎవడికి రాదు. ఏం వండుతావు అమ్మా అంటే మ్యాగీ ఆమ్లెట్ అంటున్నారు. వంట రాదు, పిల్లల్ని చూసుకోవటం రాదు, ఏమి రాదమ్మా. ఈ రోజు ఆడపిల్లలకి వాళ్ళకి ఏమొచ్చో తెలుసా, ఉద్యోగం చేసుకుంటారు, డెవలప్ అవుతుంది, వాళ్ళ ఆనందంగా ఉంటారో మనకు కావాలి. నేను అనేది అదే, వాళ్ళ ఆనందాన్ని మనం ఆపొద్దు. వాళ్ళ ఆనందంగా ఉంటారు, వాళ్ళకి దూరంగా మనం ఆనందంగా ఉంటాం. అంతేనంటావు? అంతే. ఫైనల్ గా కన్క్లూజన్, నో మ్యారేజ్.